క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడి దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక నూతన అంశాన్ని ప్రారంభించబోతున్నాం. దేవుని తీర్పులు. ఈ అంశాన్ని గురించి వరుసగా కొన్ని కార్యక్రమాలు అందించబడుతుంటాయి. మీరు సిద్ధపడండి. ఈరోజు దేవుని తీర్పులకు సంబంధించిన పరిచయాన్ని గురించి ఆలోచించేద్దాం. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాల్లో 67వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. దేవుని తీర్పులు, ఈ అంశంలో నుండి మొదటి వర్తమానం దేవుని తీర్పులు పరిచయం మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం దేవుని తీర్పులు. దేవుని తీర్పులు ఎలా ఉంటాయి? దేవుని తీర్పులు ఎన్ని విధాలుగా ఉంటాయి? దేవుడు ఒక న్యాయమూర్తిగా ఏ విధంగా తన తీర్పులు బయలుపరుస్తారో రానున్న కొన్ని కార్యక్రమాల్లో వరుసగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, యేసుక్రీస్తు రెండవ రాకడ విషయంలో తీర్పులు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఓకే, మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఓకే, యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి మనం ఆలోచిస్తున్నాం. మొదటి రాకడ జరిగిపోయింది. రెండవ రాకడ భవిష్యత్తులో జరగబోతుంది. అవునా? ఈ రెండవ రాకడలో ముందు రహస్య రాకడ వస్తుంది, తర్వాత బహిరంగ రాకడ వస్తుంది. ఆ తర్వాత క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత పాత సృష్టి నాశనమై నూతన సృష్టి జరుగుతుంది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక వరుస క్రమంలో జరిగిద్దని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనేటువంటి గొప్ప అంశాన్ని దాదాపు 40 విభాగాలుగా విభజించి తెలుగులో ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ కాపీస్ కావలసిన వాళ్ళు తర్వాత మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి, ఇటు ఈ పాత సృష్టిని గూర్చి, అటు భవిష్యత్తులో జరగబోయే నూతన సృష్టిని గూర్చి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి తెలుగులో చక్కగా ఈ గ్రంథం మనకు అందుబాటులో ఉంది కనుక ఆ గ్రంథాన్ని మనం
ఉంచుకోవటం మంచిదని నేను భావిస్తున్నాను. ఈ గ్రంథం ప్రతి క్రైస్తవ గృహాల్లో ఉండాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రంథం ఇటు క్రైస్తవులకి అటు క్రైస్తవేతరులకు కూడా ఎంతో సహాయపడుతుంది. యేసుక్రీస్తు రాకడ గురించి అనేక విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడటానికి, ఇతరులను సిద్ధపరచడానికి, అంతేకాదు దుర్బాధలకు మనం దూరంగా ఉండటానికి, ప్రపంచ భవిష్యత్తుని గురించి ముందే మనం అర్థం చేసుకోవటానికి ఈ గ్రంథం మనకి ఎంతగానో సహకరిస్తుంది. ఓకే, అయితే యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మరి గతంలో మీకు రాకడ సూచనలు 10 సూచనలు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి మరి 10 సూచనలు 10 వర్తమానాల్లో మీకు అందించాం. ఓకే, కనుక రాకడ సూచనలు ఆ సబ్జెక్ట్ మీరు సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించి మరొక నూతన అంశాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అదేంటి? దేవుని తీర్పులు. ఎస్ ప్రియులారా, దేవుని ప్రణాళికలో దేవుని తీర్పులు అనేది ఒక భాగం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తున్నప్పుడు దేవుడు న్యాయమూర్తిగా మనకు కనిపిస్తాడు. దేవుడు తీర్పు తీర్చేవాడిగా మనకు కనిపిస్తాడు. ఎస్, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఒకటేంటంటే ఆయన న్యాయవంతుడు. ఆయన 100% న్యాయం చేస్తాడు. మనుషులు కొంతమంది న్యాయం చేయొచ్చు, కొంతమంది అన్యాయం చేయొచ్చు, అవునా? లేక మనుషులు కొన్ని విషయాల్లో న్యాయం చేయొచ్చు, కొన్ని విషయాలు అన్యాయం చేయొచ్చు. కారణం ఏంటంటే మానవుడే కాబట్టి సంపూర్ణ న్యాయం చెప్పలేకపోవచ్చు. అయితే దేవుడు న్యాయాధిపతి. దేవునికి ఉన్నటువంటి ఒక గుణం, ఆయన న్యాయమూర్తి. 100% ఆయన న్యాయం చెప్పేవాడుగా ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం సేవిస్తున్నటువంటి దేవుడు సృష్టికర్త, తండ్రి, రక్షకుడు, ప్రభు ఎలాంటి వాడు? ఆయన న్యాయమూర్తి, న్యాయ అధికారి. అది అర్థం చేసుకోవాలి. అయితే విషయం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు తన న్యాయ అధికారాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ఆయన న్యాయమూర్తిగా ఉండి న్యాయ తీర్పులు చేశాడు. నూతన నిబంధనలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారికి న్యాయము తీర్చే అధికారం ఇవ్వబడింది. తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, 4వ అధ్యాయం 1వ వచనంలో, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు అంటాడు. ఎస్, అంటే తీర్పు తీర్చే అధికారం దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో తీర్పు తీర్చలేదు. ఎందుకు? ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉన్నప్పటికీ కూడా తీర్పు తీర్చలేదు. కారణం ఏంటంటే మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా ఉండటానికి వచ్చాడు. మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. ఎస్, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ప్రభువుగా వస్తాడు. అర్థం చేసుకోండి. నాణ్యానికి 2 వైపులు బొమ్మ పరుస్తున్నట్టుగానే యేసుక్రీస్తు వారు ఒకవైపు రక్షకుడు, మరొక వైపు ప్రభువు. మొదటి రాకడలో ఆయన రక్షకుడు, రెండవ రాకడలో ఆయన ప్రభువు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన తన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని ఉపయోగించుకుంటాడు. రాజ్య పరిపాలన జరిగిస్తాడు, తీర్పు తీర్చే అధికారం కూడా అప్పుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు తోడు, ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్షత తోడు నేను ఆనపెట్టి చెప్పినది ఏమనగా అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు రాజ్యం ఉంది, ఆయన ప్రత్యక్షత ఉంది, ఆయన రాకడ ఉంది, తర్వాత ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడుతుంది, ఆయన ఉపయోగించుకుంటాడు. సో సమస్తము యేసుక్రీస్తుకి ఆయన క్రిందికి తేబడుతుంది. తండ్రి అయిన దేవుడు సమస్తమును యేసుక్రీస్తు వారికి లోపరుస్తాడు. ఆయన శత్రువులను ఆయన పాదపీఠముగా చేయు వరకు ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు. ఎస్, ఆయన శత్రువులు ప్లస్ సమస్తము ఆయన పాదముల క్రిందకు వచ్చిన తర్వాత సమస్తమునకు యేసుక్రీస్తు వారు నాయకుడైనప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తానే స్వయంగా తండ్రికి లోబడిపోతాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు రాకడలో తీర్పు అనేటువంటిది కూడా ఒక సపరేట్ సబ్జెక్టుగా మనం తీసుకోవాలి. అయితే వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే 7 తీర్పుల గురించి మీకు నేను చెప్పాలి. వచ్చే కార్యక్రమాల్లో ఈ 7 తీర్పుల గురించి వరుసగా కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. వాక్యానుసారంగా దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్యంగా 7 తీర్పులు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ 7 తీర్పులను గురించి చిన్న పుస్తకం కూడా మనం తయారు చేయొచ్చు. అయితే ఈ 7 తీర్పులను ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి యేసుక్రీస్తు వారు సిలువలో పొందిన తీర్పు. 2 కృపాసింహాసనపు తీర్పు, అంటే బల్ల దగ్గర విశ్వాసులు వ్యక్తిగతముగా తమకు తామే తీర్పు తీర్చుకునే తీర్పు. 3 క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు, ఎత్తబడిన సంగమునకు మధ్య ఆకాశములో. 4 మహిమగల సింహాసనపు తీర్పు. 5 మరి ఇశ్రాయేలుకి సపరేట్గా జరిగే తీర్పు. 6 పడద్రోయబడినటువంటి దేవదూతలకు జరిగే తీర్పు. 7 ధవళ సింహాసనపు తీర్పు. ఈ విధంగా దేవుని ప్రణాళికలో 2వ రాకడకు సంబంధించి వాక్యానుసారముగా 7 తీర్పులను గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. ఒక్కొక్క తీర్పును గురించి కొంత సమయాన్ని తీసుకొని కొన్ని కార్యక్రమాల్లో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ 7 తీర్పులను గురించి సంపూర్తిగా మనకు అర్థమైతే 2వ రాకడకు సంబంధించిన సబ్జెక్టు లోతుగా మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత తీర్పులకు సంబంధించిన ఒక అవగాహన మనకు వస్తుంది. దేవుని యొక్క తీర్పు నుంచి మనము తప్పించబడతాం, ఇతరులను కూడా తప్పించగలుగుతాం. అవునా? దేవుని యొక్క తీర్పులు ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఆ తీర్పులను గురించినటువంటి అవగాహన మనకు తెలిసి ఉండాలి. దేవుని తీర్పులు మనం తప్పించుకొని ఇతరులను కూడా మనం తప్పించగలిగి ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి ఈ 7 తీర్పులు మీ మనసులో పెట్టుకోండి. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ తీర్పులు పరిచయంలో మీకు చెప్పే మరొక విషయం ఏంటంటే, దేవుని యొక్క తీర్పులను మనం 10 విధాలుగా విభజించవచ్చు. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అనుకోండి. అయితే మనం అర్థం చేసుకునే దానికోసం, గుర్తించుకునే దానికోసం ఇలా చెప్తున్నాను. దేవుని యొక్క తీర్పుల్ని 10 విధాలుగా మనం విభజించవచ్చును. ఒక్కొక్క తీర్పుని గురించి మరలా ఒక్కొక్క సందేశం తీసుకోవాల్సి వస్తుంది. అవి తర్వాత చూద్దాం. అయితే ఈ కార్యక్రమంలో ఆ 10 విధాల తీర్పులు కూడా మీకు నేను గుర్తు చేస్తాను. అవి కూడా మీరు నోట్ చేసుకోండి. మొట్టమొదటి ఏంటంటే, 1 వ్యక్తిగతంగా దేవుడు తీర్చే తీర్పు. దేవుడు ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తీర్పు తీరుస్తాడు. 2వది, దేవుడు ఒక కుటుంబానికి తీర్చే తీర్పు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు, పిల్లలు కావచ్చు. అవునా? ఒక కుటుంబానికి దేవుడు తీర్చే తీర్పు. 3 ఒక సంఘానికి దేవుడు తీర్చే తీర్పు. దేవుడు ఒక సంఘానికి, అనగా ఒక స్థానిక సంఘానికి, ఆ సంఘం దేవుని దృష్టిలో సరిగా లేనప్పుడు దేవుడు ఆ సంఘానికి తీర్పు తీర్చవచ్చు. ఓకేనా? ఆ తర్వాత 4 దేవుడు సమాజానికి తీర్చే తీర్పు. అంటే ఇక్కడ సమాజం అంటే ఓ గ్రామం కావచ్చు, ఓ పట్టణం కావచ్చు, లేదా కొంత ప్రాంతం కావచ్చు. దేవుడు సమాజానికి తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత 5 దేవుడు ప్రభుత్వమునకు తీర్చే తీర్పు. దేవుడు రాజులకు, అధికారులకు, ప్రభుత్వాలకు కూడా తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవునికి ఒక నాయకుడు, అధికారి నచ్చకపోతే దేవుడు తీసేయచ్చు, లేదా ఒక రాజును దేవుడు ఉంచవచ్చు, తీసేయచ్చు. ఒక రాజ్యానికి దేవుడు తీర్పు తీర్చవచ్చు. కాబట్టి దేవుడు తనకిష్టం వచ్చిన ప్రభుత్వాన్ని ఉంచుతాడు, ఇష్టం లేని ప్రభుత్వాన్ని తీసేస్తాడు. అర్థమైందా? కనుక ప్రభుత్వాలను నియమించేది దేవుడే అని మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రికలో 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా అధికారులను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎలయనగా నియమించబడిన అధికారము దేవుని వలన తప్ప మరి ఏ అధికారము లేదు అని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది, అధికారులు అనేవారు దేవుని ద్వారా, దేవుని చేత ఏర్పాటు చేయబడతారని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ప్రభుత్వానికి తీర్చే తీర్పు. 6వది దేవుడు తన శత్రువులకు జరిగే తీర్పు. ప్రపంచం మొత్తం మీద మానవ జాతి అంతట్లో దేవుడు ఎప్పుడైనను, ఎక్కడైనను, ఎలాగైనను, ఎవరికైనను తన శత్రువులకు ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. శత్రువులను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, వారి విషయంలో దీర్ఘశాంతం చూపిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అయితే వారు అర్థం చేసుకోకపోతే, అవసరమైతే తగు చర్య తీసుకొని వారికి తీర్పు తీర్చటం కూడా జరుగుతుంది. ఓకే? ఆ తర్వాత 7 దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసే తీర్పు. దేవుడు మానవ జాతిలో నుండి అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు జాతిని సపరేట్గా ఎన్నుకోవటం జరిగింది. అది పాత నిబంధనలో, నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జాతిని ఏర్పాటు చేసుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అయితే దేవుడు మరి ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా తీర్పు తీరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి.
కారణం ఏంటంటే దేవుడు తను రుజువు చేసుకోవడానికి, అలాగే తన మహిమ కోసం, అలాగే తాను ప్రచారం చేసుకోవడానికి, తన ద్వారా ఆ జాతి ద్వారా ప్రజలను ఆకర్షించుకోవడానికి ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. తర్వాత 8వది, దేవుడు వివిధ జాతుల్లో ఏ జాతికైనా తీర్పు తీర్చొచ్చు. ఈ ప్రపంచంలో అనేకమైన జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఈ మానవ జాతి చరిత్ర, మానవ జాతి యొక్క మనుగడ, ప్రపంచాన్ని ఆలోచన చేసినప్పుడు ఎంతోమంది మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఏదైనా ఒక జాతికి సపరేట్గా ఆయన తీర్పు తీర్చవచ్చు, ఒక తెగకి, ఒక వర్గానికి ఆయన సపరేట్గా తీర్పు తీర్చవచ్చు. దీనిని జాతుల తీర్పు అని పిలుస్తారు. 9వది, దేవుడు ఒక దేశానికి తీర్పు తీర్చవచ్చు. సపరేట్గా ఒక దేశమంతటికి తన తీర్పును ప్రకటించవచ్చు. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ప్రపంచంలో 250 దేశాలు, 800 కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. సో ఈ 250 దేశాల్లో కొన్ని చిన్న దేశాలు ఉన్నాయి, కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి. అవునా? దేవుని ఆరాధించే దేశాలు ఉన్నాయి, దేవుడే లేడు అని చెప్పే దేశాలు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా సృష్టిని పూజించే దేశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా దేవుడు ఫలానా దేశానికి తీర్పు తీర్చాలి అనుకున్నప్పుడు ఆ దేశానికి ఆయన సపరేట్గా తీర్పు తీరుస్తాడు. అలాగే 10వది, దేవుడు ప్రపంచం మొత్తానికి, మానవ జాతి మొత్తానికి సార్వత్రికంగా, సామూహికంగా తీర్పు తీర్చవచ్చు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. రెండవ రాకడ సబ్జెక్ట్ అనేది ఎంతో లోతైనది, అది విశ్లేషణతో కూడినది, అది ఎంతో ప్రవచనాలతో, దర్శనాలతో, మర్మాలతో, పరసంబంధమైన జ్ఞానముతో కూడినది. ఓకే, సో ఈ ప్రపంచ భవిష్యత్తు మనకు అర్థమవ్వాలంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ పాత్ర మనకు అర్థమవ్వాలంటే ఏం చేయాలి? అందులో ఎన్నో అంశాలు ఉంటాయి. అందులో ఒక అంశం ఏంటి? దేవుని ప్రణాళిక, దేవుని యొక్క తీర్పుల గురించి మనకు తెలిసి ఉండాలి. దేవుడు ఒక నాయకుడు అని, ఆయన న్యాయమూర్తి అని, న్యాయ నిర్మాత అని మనకు తెలిసి ఉండాలి. సో దేవుని యొక్క తీర్పుల గురించి మనకు అర్థమైనప్పుడు ఆయన యొక్క ప్రణాళిక మనకు తెలుస్తుంది, ఆయన పద్ధతి మనకు తెలుస్తుంది, రెండవ రాకడ గురించి లోతుగా మనం తెలుసుకోగలుగుతాం. అవును, మరి దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచిస్తే వాక్యానుసారంగా 7 తీర్పులు ఉంటాయని మీకు చెప్పాను. వచ్చే కార్యక్రమాల్లో ఆ 7 తీర్పుల గురించి మనం పరిశీలన చేస్తాం. అలాగే దేవుని యొక్క తీర్పులు 10 విధాలుగా ఉంటాయని కూడా ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది. అవును, ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చేటువంటి సార్వభౌమత్వాన్ని, సర్వాధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అవునా? అసలు దేవుడంటేనే స్వయంభవుడు, దేవుడంటేనే సార్వభౌముడు. అవును, స్వయంభవత్వం, సార్వభౌమత్వం లేకపోతే ఆయన ఎలా దేవుడవుతాడు? కాబట్టి ఇప్పుడు మనం సేవిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు ఎవరో? ఈ దేవుడే సృష్టికర్త అన్నాడు. కొంతమంది దేవుడు వేరు, సృష్టికర్త వేరు అనుకుంటారు. కాదు, దేవుడే సృష్టికర్త అన్నాడు. ఎవరినైతే మనం దేవుడు అంటామో ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆ దేవుడిని బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 1:1 చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి ఈ దేవుడు ఆది నుండి ఉన్నాడు, శూన్యములో నుండి ఉన్నాడు. ఈ దేవుడే భూమి ఆకాశములను సమస్తాన్ని సృష్టించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యం రూపంలో ఉన్నాడు. ఆయన తన్ను తాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మానవ జాతికి బయలుపరుచుకోవటం జరిగింది. పాత నిబంధనలో ఆయన మనం యెహోవా దేవుడని, తండ్రి అయిన దేవుడని పిలుస్తున్నాం. అవునా? నూతన నిబంధనలో ఆయనను కుమారుడుగా, యేసుక్రీస్తుగా మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడుగా మనం చూస్తున్నాం. మొత్తానికి దేవుడు ఒక్కడైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవటం, బయలుపరుచుకోవడం జరిగినది. కాబట్టి ఇప్పుడు వాక్యం ప్రకారం దేవుడు ఈ తీర్పుల విషయంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి తీర్పు అనేది మానవ జాతికి జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, తీర్పు అన్నప్పుడు అటు పరలోకంలో ఉన్నటువంటి, లేక దేవుడు అంతకుముందు సృష్టించిన దేవదూతలు కావచ్చు, భూలోకంలో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, అవునా, చనిపోయినటువంటి ఆత్మలకు కావచ్చు, దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. సాతానికి, అలాగే అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తకు దేవుడు తీర్పు తీరుస్తాడు.
పడద్రోయబడిన దేవదూతలకు దేవుడు సపరేట్గా తీర్పు తీరుస్తాడు. అర్థం చేసుకోండి, దేవుడు త్రిలోకాల మీద అధికారి. పరలోకమునకు, భూలోకమునకు, పాతాళలోకమునకు ఆయన అధికారి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కాకపోతే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చే అధికారం కలిగి ఉన్నాడు. నూతన నిబంధనలో ఈ అధికారం యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. కాకపోతే ఆయన మొదటి రాకల్లో ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. ఆయనకు అధికారం ఉన్నా కూడా ఉపయోగించుకోలేదు. రెండవ రాకలో వచ్చినప్పుడు తప్పకుండా అధికారాన్ని ఉపయోగించుకుంటాడు. రెండవ రాకలో వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన భూలోకములో 1000 సంవత్సరాల పరిపాలన జరిగిస్తాడు. అప్పుడు ఆయన ఒక అధికారిగా, నాయకుడిగా మాత్రమే కాకుండా తీర్పు తీర్చే తీర్పరుగా కూడా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రియులారా, దేవుని యొక్క తీర్పులు అనేక విధాలుగా ఉంటాయి. దేవుని యొక్క తీర్పులు అనేక విధాలుగా ఉంటాయి. అయితే మనం సింపుల్గా అర్థం చేసుకోవటానికి, గుర్తుంచుకోవటానికి ఏం చేస్తున్నాం? ఈ తీర్పులను 10 విధాలుగా విభజిస్తూ వచ్చాం. అవునా? 10 ఆజ్ఞలు అనే మాట మనకు ఎలా గుర్తుంటుందో అట్లాగే దేవుని తీర్పులు అనేటువంటి ఈ పదాన్ని గుర్తుంచుకోవడానికి 10 విధాలైనటువంటి తీర్పులు అని చెప్పుకుంటూ వచ్చాం. వీటన్నిటినీ పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చూడవచ్చు. ఈ తీర్పులు ఎలా ప్రారంభమవుతున్నాయి అంటే సీరియల్గా ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తున్నాయి ఈ తీర్పులు. అంటే దేవుడు ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తీర్పు తీరుస్తాడు. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి కూడా విలువైన వాడే. ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు ఉంది. ప్రతి వ్యక్తికి ఒక స్థానం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ వ్యక్తిని కూడా తీసేస్తాడని మనం అనుకోకూడదు. మనుషులు తీసేయొచ్చు కానీ దేవుడు తీసేయడు. కారణం ఏంటంటే దేవుడే సృష్టికర్త అయ్యుండి మానవ జాతిని సృష్టించాడు కనుక దేవుడు సృష్టించినటువంటి మానవ జాతిని దేవుడు మర్చిపోడు. ఏ వ్యక్తిని కూడా ఆయన తీసివేయడు. ప్రతి వ్యక్తిని గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. అర్థం చేసుకోవాలా? దేవుడు చేసిన ఈ సృష్టి అంతట్లో మానవ జాతిలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి విషయంలో మనం ఆలోచిస్తే వ్యక్తిగతంగా నిన్ను గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. ఒక వ్యక్తిని రక్షించడం జరుగుతుంది, శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి దేవుడు తీర్పు తీరుస్తాడు. చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయముల వారు, వృద్ధాప్యుల వారు, అవునా? స్త్రీలు, పురుషులు, నపుంసకులు, ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లల విషయంలో వారికి ఊహా జ్ఞానం తెలిసేంత వరకు తీర్పు నుంచి మినహాయించబడతారు. మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, చిన్న శిశువుగా, బేబీగా పుడతారు. ఓకే, వారికి ఊహా జ్ఞానం తెలిసేసరికి కొంత సమయం పడుతుంది. పాపం అంటే ఏమిటి అని తెలిసేసరికి, ఏది మంచి ఏది చెడు అని తెలిసేసరికి, లేక దేవుడి గురించి, రక్షణ గురించి వాళ్ళకి తెలిసేసరికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత వారికి ఊహా జ్ఞానం అనేది వస్తుంది. అర్థం చేసుకోండి. అయితే ఊహా జ్ఞానం రావటానికి ఖచ్చితమైనటువంటి వయసుని మనం చెప్పలేం. కొంతమందికి 10 సంవత్సరాలకు ఊహా జ్ఞానం తెలియచ్చు, కొంతమందికి 15 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే మనం చెప్పలేం. అది ఆ వ్యక్తి యొక్క పరిస్థితి మీద, ఆ వ్యక్తి యొక్క వికసితం మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికి ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఊహా జ్ఞానం అనేది తెలుస్తుందో అప్పటి నుంచే రక్షణ అనేది లెక్కలోకి వస్తుంది. అంతకుముందు ఆ వ్యక్తి చనిపోయినా కూడా పరలోకానికి వెళ్ళిపోతాడు. ఊహా జ్ఞానం తెలిసిన దగ్గర నుంచే రక్షణ అనేది లెక్కలోకి వస్తుంది. ఊహా జ్ఞానం తెలిసిన దగ్గర నుంచే బాప్తీసం తీసుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఊహా జ్ఞానం తెలిసిన దగ్గర నుంచే దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలకి రక్షణ పొందాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకి వాళ్ళకి తీర్పు ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరు? వాళ్ళు దేవుని బిడ్డలు. అందుకని ప్రభు చెప్పాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. మరొక చోట మీరు కూడా మార్పు నొంది చిన్నపిల్లల వంటి వారు అయితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. మరొక చోట చిన్నపిల్లలని ఆయన ఎత్తుకున్నట్టుగా వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే చిన్నపిల్లలను కూడా దేవుడు ఎత్తుకొని వారిని ఆశీర్వదిస్తున్నాడంటే దేవుని దృష్టిలో చిన్నపిల్లలు విలువైన వారు. మరొక చోట ఈ చిన్నపిల్లల్లో ఒక్కరికి కూడా మీరు అభ్యంతరంగా ఉండగాకండి, వీరి దూతలు వీరికి సపరేట్గా ఉన్నారు అంటున్నాడు. కనుక ఈ చిన్నపిల్లలు అనే వారికి రక్షణతో సంబంధం లేదు. ఊహా జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి రక్షణ అవసరత ఏర్పడుతుంది. దేవుని యొక్క తీర్పులోకి వస్తారు. అలాగే మరొకరు ఉన్నారు, పిచ్చోళ్ళు. వాళ్ళు శారీరకంగా, మానసికంగా కొంత పిచ్చోళ్ళు ఉండవచ్చు. వాళ్ళకి ఏం తెలియదు.
వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు, పాపం గురించి తెలియదు, అవునా? మంచి చెడ్ల గురించి తెలియదు. కాబట్టి ఇప్పుడు పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, ఈ పిచ్చోళ్ళు రక్షణ పొందాల్సిన పని లేదు, వారు బాప్తీసంతో పని లేదు, వారు చనిపోయినాక పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళాల్సిన అవసరం వారికి లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో రక్షణ విషయంలో లేక దేవుని తీర్పు విషయంలో ముఖ్యంగా చిన్న పిల్లలకు అలాగే పిచ్చోళ్ళకి మినహాయింపు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వారికి అన్యాయం జరుగుతుంది. ఒక చిన్నపిల్లని తీసుకెళ్ళి నరకాన్ని పంపిస్తానంటే కుదరదు, లేదా ఒక పిచ్చోడిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే కుదరదు. కనుక దేవుడు ఎలాంటాడు? 100% న్యాయం చేసేవాడు. అంతేకాదు దేవునికి స్వార్థం ఉండదు, దేవుడు పక్షిపాతి కాదు, దేవునికి భేదాభిప్రాయం ఉండదు. ఆయన మానవ జాతి మొత్తాన్ని సమానంగా చూస్తాడు. కారణం ఏంటంటే అందరూ తన పిల్లలే కదా. ఆయనే దేవుడైనప్పుడు, ఆయనే సృష్టికర్త అయినప్పుడు, ఆయనే ఈ మానవ జాతి మొత్తాన్ని తన స్వహస్తాలతో సృష్టించినప్పుడు, తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నప్పుడు, తన ఆత్మను ఈ మనిషిలో ఉంచినప్పుడు దేవుడు ఒక వ్యక్తికి కూడా అన్యాయం చేయడు. దేవుడు ఒక వ్యక్తిని కూడా నరకానికి పంపడానికి ఇష్టపడడు. ఆ లెక్కకు వస్తే నరకం అనేది అసలు మనుషుల కోసం సృష్టించబడలేదు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? మానవ జాతి మొత్తం రక్షణ పొందాలని, మానవ జాతి మొత్తం పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. అయితే మానవుడే సొంతగా నరకమును కొని తెచ్చుకుంటాడు, కానీ దేవుడు మాత్రం మానవ జాతి నరకానికి పంపడం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవుడు తనకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రక్షణ పొందుకొని తీర్పు నుంచి తప్పించబడి నిత్య నరకం అగ్నిగుండం నుంచి తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశించాలి. ఈ విధంగా తీర్పుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనకు అర్థమవ్వాలి. కనుక ప్రతి ఒక్కరూ ఈ తీర్పు అనేటువంటి సబ్జెక్ట్ పట్ల ఒక అవగాహన కలిగి ఉండి రక్షణ పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలలో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.